అందరూ నా చెప్పండి. విశ్వసించిన వారందరూ హృదయమును ఏకాత్మం వలన ఏకత్వం రావాల. మనలో ఏం రావాలా? ఏకత్వం రావాలి. సంఘంతో ఏకీభవించాల, సంఘంతో కలిసిపోవాలి. కాబట్టి నువ్వు అందరితో పాటు నువ్వు ఏక మనసు ఉండాలి. తల మీద చేతుల నుంచి హస్త నిక్షేపణ చేస్తారు. కాబట్టి ఏకాత్మ ఏక హృదయము మనకు ఉండాలి. ఈ రోజున మన జీవితంలో ఏకాత్మ ఏక హృదయము ఉందా లేదా అనేది కాదు, విశ్వసించు. సంఘం ఎక్కడికి వెళ్తే నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక అట్లా ఏకాత్మ ఏక హృదయము మన శరీర పక్షము తక్కువ ఇంకా నువ్వు చెప్పలేదా? అందరికీ కూడా నూతన యెరూషలేము నుండి ప్రభు పేరు వందనములు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన మేరకు ఒక చక్కని మందిరం కట్టుకోవడానికి మీరు వారికి శక్తినిచ్చారు. వారి ప్రార్థనలన్నీ మీరు సఫలం తీసుకువచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినం బాప్తిసంలో ఐక్యపరచబడిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారు మీరు దీవించండి. వారి ముందు పరిసరాలను బట్టి, వినాశనాలను బట్టి, కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు నా దగ్గర ప్రోబడినందరిని బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాస కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనాలు. అన్నిటి మీద మీ ప్రత్యేకమైన కరుణ కటాక్షం ఉంచండి. మీ దీవెనకు వారిని పాత్రులుగా చేయండి. మీ ఆశీర్వాదానికి వారిని పాత్రులుగా చేయండి. ఈ మందిరం మీకు నడవడం ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్న